స్థానిక ప్రజలే కాదు రాయలసీమలో ఉన్నటువంటి అనేక సంస్థలు అందరూ అడుగుతూ ఉన్నారు. దానికి ప్రధాన కారణం ఏమంటే గుత్తికోటకు దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. దాంతోపాటు 18 కిలోమీటర్ల కోట కూడా ఇది అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే చైనా వాల్ తర్వాత 2వ స్థానంలో మన గుత్తికోట యొక్క వాలు అంతటి ఖ్యాతిని ఇది తెచ్చుకోలేకపోయింది. కాబట్టి మేమందరము దాదాపు 10-15 సంవత్సరాలుగా నిరంతరము కృషి చేస్తూ ఉన్నాము గుత్తికోటను అభివృద్ధి చేయాలని చెప్పి. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనికి నిధులు కేటాయించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా టూరిజాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి దీనికోసము ప్రత్యేకంగా నిధులు ఇచ్చి దీన్ని అభివృద్ధి చేస్తే స్థానికంగా టూరిజం అభివృద్ధి చెందడమే కాదు 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇలాంటి పురాతన కోటలు భవిష్యత్ తరాలకి అందించబడతాయి. వీటితో పాటు 101 బావులు పైన ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా అద్భుతమైనటువంటి శిలా ఫలకాలు, పురాతనమైనటువంటి గుళ్ళు, గోపురాలు, గుర్రపుశాలలు, ఏనుగుశాలలు, రాణివాసాలు ఇలాంటి అనేక కట్టడాలు కోట పైన ఉన్నాయి. కాబట్టి పైకి దారి ఏర్పాటు చేయాలని చెప్పి చాలాగా కోరుతూ ఉన్నాము. దాంతోపాటు కనీస అవసరాలైనటువంటి తాగునీళ్లు కూడా గుత్తికోటలో పైన చేర్చలేకపోతున్నాము. కాబట్టి దీనికి లైటింగ్స్ తో పాటు నీళ్లు, స్థానిక అవసరాలన్నీ పూర్తి స్థాయిలో తీర్చి కింద హరిత హోటల్ లాంటిది ఏర్పాటు చేసి తాడిపత్రిలోంచి పై వరకు రహదారిని ఏర్పాటు చేస్తే గుత్తికోటకు టూరిస్టులు అందరూ వచ్చేకి అవకాశం ఉంటుంది. వీటితో పాటు దీని పక్కనే గుత్తి ఫోర్ట్ ఉంది, గుత్తి ఫోర్ట్ రైల్వే ఉంది, NH7 ఉంది, NH44 ఉంది, లేదా NH67 ఉంది. ఇప్పుడు అన్ని ప్రధాన రహదారులన్నీ గుత్తిగా పోతాయి. కాబట్టి రహదారి ఏర్పాటు చేస్తే గుత్తి వాటనదారి అభివృద్ధి చెందుతాయని చెప్పి ఈ సందర్భంగా మేమందరం గుత్తికోట సంరక్షణ సమితి తరపున కోరుతా ఉన్నాం.